నా గేమ్‌ని, నా పర్సనాలిటీని చూసి నాకు సపోర్ట్ చేసి నన్ను టాప్ 3 దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అక్కడికొచ్చే కంటెస్టెంట్‌లు కూడా కేటగిరీ వైస్ ఉంటారు. సో, వాళ్ళు నన్ను కొన్ని కేటగిరీస్‌లో చూపించలేదు స్టార్టింగ్‌లో. అయినా ఎక్కువ మంది ఉండేటప్పటికి వాళ్ళకి కూడా స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి మనల్నే చూపిస్తే. సో, అప్పుడు నన్ను చూపించలేదు. బట్ టాప్ 5 వచ్చినప్పుడు నాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికింది. సో, దానివల్ల మీ అందరికీ కూడా అది బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం మొఖమాటం ఉంది. మొఖమాటం, సిగ్గు. స్టార్టింగ్‌లో బట్ నాతో ఎవరు మాట్లాడినా నేను మాట్లాడతా. ఓపెన్‌గా చెప్పాలంటే కుకింగ్‌లో నేను స్టార్టింగ్ నుంచి ఉన్నా. కుకింగ్‌లో ఉన్నానంటే కుకింగ్ దగ్గరికి అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు. బట్ అవన్నీ చూపించలేదని నా అభిప్రాయం. నేను కుకింగ్ చేసే టైంలో రీతు నా దగ్గర ఉంటదా? ఉన్నది కదా! అసలు రీతు చాలా తక్కువ టైం ఉండేది నాతో. ఆ తక్కువ టైం ఇది చూపించారు అంతే. కేటగిరీ వైస్ డివైడ్ చేశారు. అది కాకుండా మా ఇద్దరి ఫ్రెండ్‌షిప్ వాళ్ళకి కొంచెం అనిపించుంటది. సో, ఇది చూపిద్దాం అని. సో, అలా చూపించుంటారు. నేను స్టార్టింగ్‌లో అందరితో ఉన్నాను. అందరితోనూ ఉన్నాయి మొమెంట్స్. ఈవెన్ స్టార్టింగ్ 2 వీక్స్ చూసుకుంటే ఆహ్, నన్ను టాప్ 4లో పెడతది దివ్య వచ్చి. సో, దివ్య కూడా అంటది అందరి వాడు అన్నట్టే ఉంది అని. మేబీ అది పక్కన పెడితే మనం ఎక్కడెన్ని అనుకున్నా అక్కడికెళ్ళిన తర్వాత యాజ్ ఎ పర్సన్‌గా మనం ఎలా ఉంటామో అలాగే ఉండగలం. నేనైతే అలాగే ఉండగలను. యాజ్ ఎ పర్సన్‌గా కాకుండా గేమర్‌గా ఉండాలి అనుకుంటే అది రియాలిటీ షో. ఏదో జస్ట్ వచ్చి ఒక గేమ్ ఆడి వెళ్ళిపోవడం అంటే మనం డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ మనం 105 డేస్ ట్రావెల్ చేయాలి. సో, ట్రావెల్ చేసినప్పుడు మైండ్‌లో ఒకటే అనుకుని గేమ్ అంటే మనం హార్ట్‌ఫుల్‌గా, మైండ్‌ఫుల్‌గా లేకపోతే అంటే నా వరకు నేను హార్ట్‌ఫుల్‌గా, మైండ్‌ఫుల్‌గా ఉందామనే ఉన్నాను. మా మదర్ అండ్ ఫాదర్ ఫస్ట్. యాహ్! చాలా ఓవర్‌వెల్మింగ్‌గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేను నేను లోపల ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను బయటకొచ్చేటప్పటికి వాళ్ళు అంటే నా లైఫ్‌లో వావ్ మూమెంట్స్ మాట అవి. వాళ్ళు నన్ను చూడడం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు చాలా మాట్లాడారు. అవన్నీ కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి వావ్ మూమెంట్స్ ఇంకా నా లైఫ్‌లో ఉండాలి అండ్ అందరి లైఫ్‌లో ఉండాలి. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా ఫుడ్ కోసం అండ్ మన ఫ్యామిలీ కోసమే. సో, అది నాకు ఈ ఇయర్ చాలా లాస్ట్ 2025లో చాలా కలిసొచ్చింది. సో, ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ బ్లెస్డ్. మా డాడీ హెల్త్ అయితే బాగుంది. రికవరీ అవుతున్నారు. సర్జరీ అండ్ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయింది. బట్ కోర్స్ వాడాలి. ఇంకో 3 మంత్స్. అప్పుడు ఇంకా బెటర్ అవుతారు కంపేర్ టు పాస్ట్ కన్నా. అఫ్‌కోర్స్ ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతది. అండ్ చిన్న చిన్న గొడవలు అవన్నీ కామన్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో. బాండ్ స్ట్రాంగా లేపోతే ఆ గొడవ కంపేర్ చేస్తే దాన్ని బట్టి మాట. అంటే మన ఫ్రెండ్స్‌తో కూడా కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్‌కి పట్టించుకోం. కొంతమంది ఉంటారు. అంటే ముందొకలా వెనకాల ఒకలాగా. సో, అలాంటోళ్ళతో అయితే మనం ఏదైనా అయితే కట్ చేస్తాం గానీ, జెన్యూన్‌గా ఉండేవాళ్ళని మన లైఫ్‌లో ఎప్పుడు కట్ చేయకూడదు అని నా ఒపీనియన్. ఒకళ్ళు. యాహ్! నాకు 50,00,000 వస్తే ఖచ్చితంగా నేను 5,00,000 ఇస్తా అన్న. ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తా. ఇంకా నా దగ్గరకి మనీ అయితే రాలేదు. బికాస్ దానికి ప్రొసీజర్ ఉంటది కదా! డెఫినైట్‌లీ అవన్నీ చెప్పకూడదు. బట్ మీరు అనుకునేంత ఎక్కువేం కాదు. బికాస్ నేను కామనర్ కేటగిరీకి వెళ్ళాను కాబట్టి ఇట్స్ వెరీ ఒక మేబీ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ తీసుకుంటే రెమ్యునరేషన్ బాగా ఇస్తారేమో. నేను రీతుని తోసినప్పుడు అంటే యూజువల్లీ నేను అసలు ఎవరి మీద చేయి చేసుకోను. చాలా అంటే ఈవెన్ ఒక అమ్మాయిని అబ్బాయి కొట్టిన ఆహ్, ఒక అమ్మాయి అబ్బాయిని కొట్టినా ఎందుకు కొట్టుకుంటారు మాటలతో సరిపోయేదానికి అన్న టైప్‌లో ఉంటామాట. అట్ ది సేమ్ టైమ్ ఒక బాండ్ ఉన్నప్పుడు కొట్టుకోకూడదు. మాటలతోనే చెప్పుకోవాలి. లేకపోతే అలిగి పక్కన కూర్చోవాలి ఇలా ఉండేది. సో, నేను అలా చేసేటప్పటికి అది వేరేగా పోర్ట్రే అయింది. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ బయట ఎంత బాధపడి ఉంటారో, సో, అది నాకు చాలా బాధ అనిపించింది. అండ్ నేను అలా చేయలేదు. జోవియల్‌నెస్ ఉంటది. మేము బాగా ఫ్రెండ్స్ అయ్యాం. సరదాగా కొట్టుకుంటారు. ఆ సరదాతో ఆగు అని ఆపి జస్ట్ మంచం మీద ఇప్పుడు ఈ మంచం మీద సరదాగా ఉంటది అలానే చేశా. కానీ అది నాకు కొంచెం బాధగా అనిపించింది. ఆ? హాయ్ అండి. ఏమంటున్నారు? హాయ్ అండి. యాక్చువల్లీ మేము స్టార్టింగ్ నుంచి మాది ఫన్ ఉండే. అది అవ్వలేదు. షీ ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. స్టార్టింగ్ నుంచి కూడా మంచిగా మాట్లాడుకునేవాళ్ళం. అంటే నేను రీతు, తనుజ, ఇమ్మాన్యుయల్ వీళ్ళ ముగ్గురితో స్టార్టింగ్ నుంచి అంటే నాకు వీళ్ళ ముగ్గురితో కొంచెం ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ హౌస్‌లో ఎప్పుడైనా ఏదైనా షేర్ చేసుకోవాలన్నా వీళ్ళ ముగ్గురితోనే ఉండేది ఎక్కువ.
సో ఇమానుల్ గారి పేరు ఎత్తారు కదా, సో ఇంకొక మాట, అసలు ఇమానుల్ గారు టాప్ 4 కి ఎలిజిబుల్ క్యాండిడేట్? నా ప్రకారం ఇమాన్యుల్ అన్న యాక్చువల్లీ విన్నింగ్ మెటీరియలే. ఇక్కడ టాప్ 5 వచ్చిన తర్వాత టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విన్నింగ్ మెటీరియల్లే చూసుకుంటే. కాకపోతే ఎంతమంది ఆడియన్స్కి ఎవరు నచ్చారు అన్నది మనం 10 వారాల వరకు నామినేషన్ రాని ఇమానుల్ అన్న సడన్ గా 4th ప్లేస్ లో రాగానే ఫ్యాన్స్ కొంచెం హట్ అయ్యారని చెప్పేసి. అంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇమాన్యుల్ అన్న నామినేషన్ రావడం వల్లే ఓట్లు తగ్గినాయి అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక హీరోకి ఫేవరెట్ అయిపోతాం, తర్వాత వేరే హీరో వచ్చి ఎంత పెద్ద హిట్ కొట్టినా మన ఫేవరెట్ హీరోకే సపోర్ట్ చేస్తాం ఎక్కువ. ఈ హీరో కొంచెం చేసినా ఈ ఫేవరెట్ హీరో అంటే వాళ్ళ పేరు చెప్తాం, కానీ ఇప్పుడు కొత్తగా హిట్ అయిన వాళ్ళ పేరు చెప్పం కదా. సో ఆ విషయంలో ఇమాన్యుల్ అన్నకి ఆ టైప్ ఆఫ్ జరిగింది అనుకున్నాను. ఎందుకంటే 10 వీక్స్ ఆల్రెడీ మనం వేరే వాళ్ళని ఇష్టపడతాం, నామినేషన్లో వేరే వాళ్ళకి ఓట్ చేసేస్తాం, సబ్ కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా వీళ్ళకి ఓట్ వేయాలి అనిపిస్తుంది. సో అందువల్ల ఇమాన్యుల్ అన్నకి ఓటు తగ్గింది. బయట ఏం చెప్తున్నారంటే టాప్ 3 లో రిమాన్ పవన్ కూడా ఉంటే ఒకవేళ 15 lakhs తీసుకుంటాడు, అదే ఇమానుల్ ఉంటే ఆ డబ్బులు బ్రీఫ్ కేస్ తీసుకోడేమో అని చెప్పేసి 4th ప్లేస్ లో పంపించారు అని అంటున్నారు. మరి మీరేమంటారు? అది నాకు తెలీదు, ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటే దాన్ని మనం చేంజ్ చేయలేం. బట్ యా డెఫినెట్లీ ఇమాన్యుల్ అని ఉంటే తీసుకునేవాడు కాదేమో, బికాస్ నాకైతే వెరీ నీడ్. పికిల్సా ఇష్టం అనేది? అయ్యయ్యో అలా ఏం లేదు. సి నాకు ఏ క్రష్ లేరండి. ఓకే, సో బట్ నాతో ఎవరు బాగున్నా మనకు అనిపిస్తుంది వాళ్ళు జెన్యున్గా ఉంటున్నారా కాదా అని. బాగుంటే బాగుండాలి, అది హ్యూమన్ నేచర్ అలానే ఉండాలి కదా. అది ఆయిషా, అచ్చా అచ్చా డ్యాన్స్ పెట్టుకుంటా. థ్యాంక్స్. అంటే నాకు మొగమాట ఉండే, దానికి తోడు మేము ఫ్రెండ్లీగా ఉన్నా మాకు కొంచెం ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్షిప్కి వేరేగా వెళ్తుందని కూడా తన భయపడేది, నేను కూడా అయ్యో తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, తన గేమ్ కూడా నేనే ఆడుతున్నాను. సో దానివల్ల మేమిద్దరం ఇంకా సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోయాం. ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ. యా కంటిన్యూ అవుతుంది డెఫినెట్లీ. ఇమాన్యుల్ అన్న ఫస్ట్ అయితే ఇమాన్యుల్ అన్న. ఈవెన్ నేను ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయాను. ఇమాన్యుల్ అన్న ఏడ్చినప్పుడు నాకు ఏడుపు వచ్చేది, నామినేట్ చేసినప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చింది. లైక్ వెరీ, సో కొంతమందికి మనం ఎందుకు కనెక్ట్ అవుతాం ఎలా కనెక్ట్ అవుతాం అని తెలీదు. సో ఇమాన్యుల్ అన్న చాలా మంచోడు నా ఒపీనియన్లో, ఎందుకంటే బాగా సపోర్ట్ చేస్తాడు, అండ్ తిట్టే టైంలో తిడతాడు, సపోర్ట్ చేసే టైంలో సపోర్ట్ చేస్తాడు. ప్రస్తుతానికైతే మరి చెప్పకూడదేమో, వెయిట్ అండ్ సీ. యా నేను బీబీ జోడి ఎవరితో వేస్తానో చూడండి. ఇందాక మీరు ఏదో అడుగుతున్నారు. అది ఫ్రెండ్షిప్ కన్నా బ్రదర్హుడ్ అనొచ్చు. ఈవెన్ మా అన్నయ్య ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. సో మా అన్నయ్యకి నాకు ఎలా ఉంటుందంటే బాగుండు, నేను పెద్దగా మాట్లాడుకోను, బట్ నాకు ఏం కావాలన్నా మా అన్నయ్యని అడుగుతాను. నా బిగ్గెస్ట్ సపోర్ట్ అనమాట. మా అన్నయ్య వల్లే నేను ఈ ఇండస్ట్రీ సైడ్ రావడం, అండ్ నేను బిగ్ బాస్కి వెళ్ళినా ఎందుకంటే మా పేరెంట్స్ చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, కెరియర్లో సెటిల్ అవ్వలేదు, మా అన్నయ్య కొంచెం సెటిల్ అయ్యాడు కాబట్టి నాకు కొంచెం ఫ్రీడమ్ అన్నది దొరికింది. లేదంటే నేను నాకు చాలా కష్టమయ్యేది. ఈవెన్ నన్ను బిగ్ బాస్లోకి వెళ్ళమని అప్లై చేయమని కూడా మా అన్నయ్య. సో క్రెడిట్ గోస్ టు మా అన్నయ్య చెప్పాలి. సో నేను యాక్చువల్లీ గొంతు పట్టుకోలేదండి. నేను ఇలా అని అరే ఇలా సారీ, నేను ఏమంటున్నా అంటే వాడి నరాలు ఎలా పొంగిపోతున్నాయి అన్నమాట. ఎందుకురా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, లైక్ కూల్ కామ్ డౌన్. అది ఏంటంటే వేరేగా పోర్ట్రే అయ్యింది, బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే వాడికి తెలుసు. మీరు కట్ చేసుకుంటే ఈవెన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మాకు కొన్ని మూమెంట్స్ ఉండే, కుకింగ్లో కానీ ఏం కానీ వాడు ఏమన్నా అడిగినా వాడి కోసం చేసి పెట్టడం
లేకపోతే వాడు కూర్చొని బాధపడిన వెళ్ళి అరే అదేమో ఆలోచించుకో అని నేను వాడిని కంఫర్ట్ చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. వాడిననే కాదు, నేను హౌస్లో ఎవరు బాధపడినా వెళ్ళి మాట్లాడేవాడిని. ఈవెన్ నాకు సంబంధం ఉండే, నాకు బర్ని గారు చాలా మందితో ఉండే. బట్ నాదే అంతా టెలికాస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళది కష్టం కదా. సో ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరి అన్ని విధాలుగా చూపించాలి. కొన్ని కొన్ని చూపిస్తారు, కొన్ని కొన్ని చూపించారు. ఈవెన్ గేమ్ కూడా అంతే, అది టెలికాస్ట్ అవ్వలేదని చాలా మంది చెప్పారు. లైక్ నా దృష్టి అని ఏం కాదు కానీ ఈ ఐదుగురులో నా ఫేవరెట్ అంటే ఆబ్వియస్లీ చెప్పాగా ఇమాన్యుల్ అన్నని నా ఫేవరెట్. డైరెక్ట్ క్వశ్చన్, మీరు రీతిని లవ్ చేస్తున్నారా లేదా? అంటే డైరెక్ట్ క్వశ్చన్. లవ్ ఏం లేదు, లవ్ ఏం లేదు. లవ్ అనేది అంత సింపుల్ థింగ్ కాదు. ఇప్పుడు మనుషులు నచ్చడం వేరు, లవ్ వేరు. ఇప్పుడు మనకి హీరోస్ హీరోయిన్స్ నచ్చుతారు, వాళ్ళు ప్రపోజ్ చేస్తే మనం సో నచ్చడం అంటే మనం మాట్లాడాలనిపిస్తుంది, ట్రావెల్ చేయాలనిపిస్తుంది. లవ్ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్, ఇట్ టేక్స్ టైం అండ్ ఈజీగా. ఫర్ ఎవర్ అనే వర్డ్ ఇప్పుడు యూజ్ చేయొచ్చు, బట్ ఫర్ ఎవర్ అనేది వర్డ్స్ కన్నా యాక్షన్స్ చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు రీతు గారు మీతో ఫ్రెండ్ గా ఉన్నారు కదా, ఫ్యూచర్ లో మాకేమైనా వదిన అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ప్రెసెంట్ అయితే అసలు ఆ థాట్ లేదు నాకు తన మీద అండ్ తనకి నా మీద. బట్ వీ ఎంజాయ్ ఈచ్ అదర్ కంపెనీ మాట. ఇప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ మేల్స్ ఎలా ఉంటారో ఫీమేల్స్ అలానే. అట్ ది సేమ్ టైమ్ షీఈస్ వెరీ జెన్యూన్, ట్రాన్స్పరెంట్. ఐ లైక్ ద వే లైక్ తన నన్ను ట్రీట్ చేసే విధానం నాకు నచ్చుద్ది అండ్ నేను ట్రీట్ చేసే విధానం తనకు కూడా నచ్చుద్ది. సో అట్లా వీ హ్యావ్ స్ట్రాంగ్ బాండ్. నా ఫేవరెట్ సాంగ్ అది. కట్ చేస్తే రీతుకి కూడా ఆ సాంగ్ ఫేవరెట్. సో ఆబ్వియస్లీ ఇద్దరు ఫేవరెట్ సాంగ్ అట్ ది సేమ్ టైం. ఇప్పుడు ఇష్టం అనేది కూడా ఉందని చెప్పే కదా. ఇప్పుడు సరదాగా మనం కొంతమందిని ఫ్రీగా మాట్లాడతాం అన్నమాట. ఇప్పుడు లెట్సే బావమరదల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత ఫ్రీగా జోవియల్గా ఎలా ఉంటారు. సో నేను ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ టైప్ ఆఫ్ ఒక వైబ్ని ఫీల్ అయ్యా. సో అందుకే అది బాగా వచ్చింది. సెట్ కాదంటారు అది వదిలేండి, వేరే చాలా ఉంది కదా బిగ్ బాస్ లో. వన్ సెకండ్ ఈ చెప్పండి. చాలా మంది రీతి తర్వాత మీకు కావాలని ముందు నుంచే ఈ బాండింగ్ లో పెట్టుకుని వెళ్తేనే కొంచెం మనకి అనిపిస్తాం, హైలైట్ అవుతామని చెప్పేసి వెళ్ళాలని చాలా మంది అంటున్నారు. అలా కాదు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ అయింది. నేను అసలు మైండ్లో ఏం పెట్టుకుని వెళ్ళలేదండి. నేను ఎలా ఉంటానో అట్లా ఉందామని వెళ్ళాను. నాకు ఎవరైనా ఒకటి అన్నారనుకోండి, సరే మనం కూడా మిస్టేక్లు చేస్తాం కదా, ఆ మిస్టేక్ని పిన్ పాయింట్ చేసుకొని వాళ్ళని తిట్టేయాలని కాదు, ట్రై చేద్దాం. వాళ్ళు పదే పదే పోక్ చేస్తే అప్పుడు నేను ఫ్రస్ట్రేట్ అవుతా, అప్పుడు నేను షౌట్ చేస్తాను. పదే పదే పోక్ చేయకపోతే నేను కామ్గా అంటే ఇట్స్ ఓకే, మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం లైఫ్లో, దాన్ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి ఆ టైప్. ఇంకా కమింగ్ టు రీతు, నాకు అసలు రీతు అంతకుముందు తెలీదు, ఏదో ఒకసారి చూసాను కానీ. బట్ నేను హౌస్లోకి వెళ్ళే ముందు చాలా మంది చాలా చెప్పారు. కొంతమంది ఏమో లవ్ ట్రాక్లు పెట్టుకో అని చెప్తారు, కొంతమంది జాగ్రత్తగా ఉండో లేకపోతే బిస్కెట్ అవుతావు అని చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళది వీళ్ళది ఏం ఫాలో అవ్వం, మనకు నచ్చిందే ఫాలో అవుతాం. బట్ అక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోకపోతే నేను చెప్పినట్టు ఉన్నారా అని కొంతమంది అంటారు. లవ్ ట్రాక్ పెట్టుకుంటే నేను చెప్పినట్టు అంటే మనకు నచ్చింది చేసినా వాళ్ళు చెప్పింది చేసామని వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ నేను అసలు లవ్ అనేది ఏమనుకోలే. తను నాకు తీసుకునే అంటే నా గురించి కేర్ చేసే విధానం కానీ, నా గురించి విష్ చేయడం. ఇప్పుడు రీతికి వాళ్ళ ఫాదర్ లేరు, బట్ తన లైఫ్లో లైక్ అంటే ఈ స్టేజ్ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంతా సపోర్ట్ చేసుకుంటూ అది నాకు బాగా నచ్చింది. బట్ అంటే షీఈ్ హార్డ్ వర్కర్. అట్ ది సేమ్ టైం నేను నగ్గాలని కోరుకోవడం అంటే ఒక స్ట్రేంజర్ మన గురించి జెన్యున్గా కోరుకునేటప్పటికి నాకు కనెక్ట్ అయిపోయింది అన్నమాట. అట్ ది సేమ్ టైం మేమిద్దరం, నేను డిష్ వాషింగ్ మానిటర్ తను ఎవ్రీడే, తన మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నా పక్కనే కూర్చొని డిష్ వాషింగ్ చేయాలి. సో ఆబ్వియస్లీ బాతో మొత్తం సో ఆ సరదా ఆ ఫ్రెండ్లీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ నేను భయపడుతున్నప్పుడు లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు ఏం కాదు నువ్వు సేవ్ అవుతావు అలా చెప్పేటప్పటికి ఆ మూమెంట్ మనకి చాలా బాగా అనిపించి ఆటోమేటిక్గా పర్సన్ కనెక్ట్ అయిపోతాడు. అలా కనెక్ట్ అయ్యారు. నిజంగా కావాలని పెట్టుకుంటే ఎందుకు ఏడుస్తాం, కావాలనుకున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుందా, అలగడాలు లేకపోతే అరవడాలు మళ్ళీ కలవడాలు, కావాలని అన్ని చేయలేం. అట్ ది సేమ్ టైం అసలు రీతుతోనే ఉండాలని ఎలా అనుకుంటాం.
పైగా నా గేమ్ కూడా కాదనుకుని ఉన్నానంటే అది జెన్యున్గా ఉన్నట్టే కదా. మరి నామినేట్ చేసినప్పుడు యా అది ఇప్పుడు నామినేట్ ఎందుకు చేశాను అంటే ఆల్రెడీ నామినేషన్ ఉంది, అదొక మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్, నాకు ఎలా చెప్పాలో అర్థం కాల. నార్మల్ చెప్తుంటే వినట్లేదు, అలాంటి నేను అరిసి చెప్దామంటే ఆ టైంలో అరవాలనిపించలేదు. సో అందుకే సింపుల్గా చెప్పాను, అర్థం చేసుకునేదని. యా అదే జరిగింది. లాస్ట్ థ్యాంక్ యూ. విజయ్ గారితో మాత్రం బాగా ట్రై చేస్తారండి. లేదు, యాక్చువల్ స్టార్టింగ్ నుంచి సరదాగా ఉన్నా, మధ్యలో ఒక 3 weeks అంత సరదాగా ఎవరితో లేను, కానీ రిమైనింగ్ అంత అంటే నేను కొంచెం ఎమోషనల్ అనమాట. నా ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా సినిమాకి వెళ్తే కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి, అంటే చిన్నప్పుడు ఆ టైంలో. సో అలాంటి పర్సన్ నేను స్ట్రాంగ్ అవుతూ 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 వచ్చాను అనమాట. తనుజ లాస్ట్ వీక్ వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ అమ్మగారు బట్టర్తో పెట్టారు. అంటే మీరు అంటే ఫస్ట్ నుంచి నీకు బట్టర్ వేసుకుంటారా అని చెప్పారు కదా, నీకు కూడా బట్టర్ వేసారా తనుజకి? లేదు, నేను సరదాగా అంటే మన ఫ్రెండ్స్లో కొంతమంది కొన్ని చెప్తూ ఉంటే చెప్పరా ఇంకా అని అంటాం కదా, ఆ టైప్లో సరదాగా వచ్చిన మాటలు అవి అంతే. అవి ఏంటంటే మనం కొన్ని కావాలని చెయ్యం, జనరల్గా వచ్చేస్తే. అలా ఏం లేదు, మేబీ మీరు ఆ ఐస్తో చూస్తున్నారు అంతే. ఆ, నేను వెయిట్ చేస్తున్నానండి. మీరందరూ గట్టిగా అనుకోండి, నేను కనిపించాలని. మ్యానిఫెస్ట్ చేయండి, అయిపోతుందేమో ఈ ఇయర్లోనే. అయితే థ్యాంక్ యూ సో మచ్. అయితే రీతు గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న టాస్క్ లో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. సో మీరు కెమెరా దగ్గర వచ్చి రీతు నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి చాలా బాధపడ్డారు. సో మీకు అప్పుడు అంటే ఎవరు నిజంగా సపోర్ట్ చేయలేదు? యా, ఇప్పుడు ఒకటి చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి కూడా హౌస్ మేట్స్లో నాకు ఎవరి నుంచి సపోర్ట్ రాలా. ఒకటి, నేను గేమ్స్ బాగా ఆడతాను, సపోర్ట్ చేస్తే ఇంకా ప్లస్ అవుతుంది. సెకండ్ థింగ్, నేను గేమ్లో ఉంటే నేనే విన్ అవుతానని వాళ్ళు కొంచెం ఎంతో కొంత కాంపిటీషన్ అని ఫీల్ అయ్యి నాకు అసలు సపోర్ట్ చేయాలి. బట్ నాకు సపోర్ట్ చేసిందల్లా రీత్ ఒకటే. ఆబ్వియస్లీ వాటర్ టాస్క్ కానీ ఏ టాస్క్ తీసుకున్నా నాకు ఎప్పుడూ సపోర్ట్ రాలా. ఈవెన్ కెప్టెన్సీ టాస్క్లోనే నన్ను 7 weeks పెట్టలేదు. అసలు మనం టాస్క్లు ఆడకపోతే మన పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు టాస్క్లోనే కదా మనకి గొడవలు అవుతాయి, ఆ గొడవలు బట్టే కదా మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం పర్సనాలిటీ బయటపడి ఆడియన్స్ అందరికి నచ్చేది. అసలు నాకు గేమే లేనప్పుడు అసలు నేను బయటికి ఎలా పోర్ట్రే అవుతాను? సో చాలా బాధ ఉండేది నాకు. అంటే వరుసగా 2 times కెప్టెన్ అయ్యారని చెప్పేసి ఆ తర్వాత మిమ్మల్ని చాలా తొక్కేశారు. దానివల్ల మీకు చాలా డిసడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నాం. మీరేమంటారు? 100%. మనకి ఆ హౌస్లో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అంత బాగా అర్థమవుతాం మనం జనాలకి, అంత బాగా జనాలకి దగ్గర అవుతాం. ఇప్పుడు ఎవరైనా విన్ పక్కన పెడితే విన్ అయిన వాళ్ళే ఎక్కువ అందరికీ గుర్తుంటారు, ఫస్ట్ థింగ్. సెకండ్, జర్నీ. ఇప్పుడు ఆ గేమ్ మీరు ఎలా ఆడారు, ఎలా కష్టపడ్డారు, ఎలా మాట్లాడారు, ఎలా హ్యాండిల్ చేశారు. సో అది నాకు రాలేదు. అది వచ్చుంటే డెఫినెట్లీ నేను ఇంకా బాగా నచ్చి ఇంకా బాగా అర్థమయ్యేవాడిని అని నా ఫీలింగ్.